తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్ దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గొట్టా బ్యారేజ్ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు నాగావళి నదిలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. మహేంద్రతనయ నీటి ప్రవాహం పెరగడంతో పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధిలోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులలో వర్షాభావంతో నదీ ప్రవాహాలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. సోర్ణ, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మహేంద్రతనయ, బాహుదా నది, నాగావళి, వంశధార, ఈ 4 నదులు ప్రధానమైన నదులు. ఈ నదుల్లోని మాత్రం వరద ముప్పు మాత్రం పొంచి ఉన్నదని మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా వంశధార నదికి మాత్రం విపరీతమైన వరద వచ్చే అవకాశాలు ఉన్నది. మరొక అరగంటలోని 1,00,000 క్యూసెక్కుల వరకు గొట్టా బ్యారేజ్ వద్దకు వస్తాయి అని చెప్పేసి అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న ఒరిస్సా ప్రభుత్వం తెలపడంతో శ్రీకాకుళం జిల్లా అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికే నివగాం, పాతపట్నం నియోజకవర్గంలో నివగాం గ్రామం సంబంధించి మాతల చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలు మాత్రం వరి పొలాలు, అదేవిధంగా ఉద్యానవన పంటలు మాత్రం వరద ముప్పులో మాత్రం చిక్కుకున్నాయి. ముఖ్యంగా వరి పంటకు మాత్రం ఈసారి మాత్రం ఎక్కువగా పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ కొత్తూరు మండలంలోని ఎక్కువగా పత్తి, చెరుకు, అరటి తోటలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వరద వల్ల ఆ పంటలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్నాయి. ఇప్పటికే దగ్గర ఒక 25,000 ఎకరాల వరకు వరి పంట ముప్పులో ఉన్నదని చెప్పేసి ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదేవిధంగా ఒరిస్సాకి, ఆంధ్రాకి మధ్యలో ఉన్న మాతల బ్రిడ్జి అడ్డుబంగి దగ్గర అటుపక్కన ఇటుపక్కన రాకపోకలు మాత్రం బంద్ చేసి ఇటువైపు ఒక ఆంధ్ర పోలీసులు, అటువైపు ఒరిస్సా పోలీసులు ఆ బ్రిడ్జి మీద రాకపోకలు నిలిపివేశారు. ఇదే చూసుకునేసరికి కొత్తూరు మండలంలోని నివగాం దగ్గర, అలాగే వనస అని చెప్పి గ్రామం దగ్గర గండి పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న గండి పడ్డది. ఆ గండిని పోర్చడానికి రైతులందరూ శ్రమిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏమాత్రం పెద్ద గండి పడితే దగ్గర 10 గ్రామాల వరకు ముప్పు ఉంటుందని మనం చెప్పారు. అదేవిధంగా నివగాం గ్రామానికి దగ్గరలో ఉన్న హ్యామలెట్ విలేజ్, పెట్టుపాడు అనే గ్రామం మాత్రం చుట్టూ వరద నీరు చేయడంతో ఆ గ్రామస్తులు మాత్రం అక్కడే ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అటు కలెక్టర్, ఇటు ఎస్పీ చెప్పినా లేదు సత్యమేరా మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పడంతో ఏమి చేసేది లేని చెప్పి అధికారులు మాత్రం వెళ్ళిగారు. మొత్తం 15 గ్రామాల వరకు ఈ ప్రాంతంలో ముప్పు మాత్రం పొంచి ఉన్నది. సువర్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వరప్రసాద్.